కోడింగ్ మీకు కష్టంగా అనిపిస్తుందా? ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు మనం కోడింగ్ అనేది ఈజీగా ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం. వెల్కమ్ టు కోడ్ విత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఏం చెప్పినా కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది? జస్ట్ మీరు మాట్లాడితే కంప్యూటర్కి అర్థమైపోయిద్దా? ల్యాప్టాప్కి అర్థమైపోయిద్దా? లేదు కదా. మీరు సంథింగ్ దానికి ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తేనే అది అర్థం చేసుకుని మనకి రిటర్న్ బ్యాక్ అనేది ఇస్తుంది ఆన్సర్స్ అనేది. సో ఆ చెప్పే దాన్నే మనము ప్రోగ్రామింగ్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ని దానికి పాస్ చేస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామింగ్ అంటారు. ఏంటి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడము అనే ఒక థాట్ మీకు రావచ్చు. ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం ఎందుకు అంటే యాక్చువల్లీ ల్యాప్టాప్ ఆర్ ఎల్స్ కంప్యూటర్ ఏంటి మిషన్స్. సో ఆ మిషన్స్కి బ్రెయిన్స్ అనేవి ఉంటాయా? నో, బ్రెయిన్స్ అనేవి ఏమీ ఉండవు. సో ఆ బ్రెయిన్ అనేది ఏమి ఉండదు కాబట్టి దానికి థింకింగ్ నాలెడ్జ్ అనేది కూడా ఏమీ ఉండదు. సో ఆ థింకింగ్ నాలెడ్జ్ అనేది ఏమీ ఉండదు కాబట్టి దానికి బ్రెయిన్ లేదు కాబట్టి నువ్వు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అనేది దానికి పాస్ చేస్తావో అది బ్లైండ్గా నువ్వేది చెప్తే అది చేస్తుంది. అంతకుమించి దానికి అది ఏమీ ఆలోచించదు. సో సింపుల్గా మనము ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని మాట్లాడుకుంటే నువ్వు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తావో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే దాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాలి అంటే మీరే ఉన్నారు, సంథింగ్ మీకు కుకింగ్ అనేవి ఏమీ రాదు. సో కుకింగ్ ఏమి మీకు రానప్పుడు ఎవరైతే ఎలా కుకింగ్ చేయాలని స్టెప్ బై స్టెప్ చెప్తారో ఆ వేలో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మమ్మీకి మమ్మీకి ఎలా రైస్ కుక్ చేయాలో తెలియదు. మీ మమ్మీ రైస్ ఎలా కుక్ చేయాలో చెప్తారు. ఫస్ట్ ఏం చేయాలి? సమ్ రైస్ అనేది తీసుకోవాలి. తీసుకుని దాన్ని క్లీన్ చేసి నెక్స్ట్ వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏం చెప్పాను? రైస్ తీసుకోవాలి, క్లీన్ చేయాలి, వాటర్ పోయాలి, నెక్స్ట్ స్టవ్ వెలిగించాలి. సో ఇవన్నీ ఇప్పుడు మీ మమ్మీ మీకు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్నే ప్రోగ్రామింగ్ అంటారు. సో అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ప్రోగ్రామింగ్ మీన్స్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ కంప్యూటర్. సో స్టెప్ బై స్టెప్ నువ్వు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి పాస్ చేస్తావో దాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. నువ్వు ఇక్కడ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రోగ్రామింగ్ మీన్స్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ నీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నువ్వు పాస్ చేస్తే గుడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. కరెక్ట్ అవుట్పుట్. ఇన్ కేస్ నువ్వు రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తే ఏమొస్తుంది? రాంగ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి నువ్వెలా అయితే పాస్ చేస్తున్నావు అనే దాని మీద ఉంటుంది తప్ప అవుట్పుట్ మధ్యలో కంప్యూటర్ అనేది ఏమీ చేయలేదు. ఓకేనా? సో ఓకే, వై ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రోగ్రామింగ్ అనేది లేకపోతే నీకు ఎటువంటి యాప్స్ కానీ గేమ్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో ప్రోగ్రామింగ్ ఉండడం వల్లే నీకు ఇవన్నీ ఉన్నాయి. ప్రోగ్రామింగ్ అనేది లేకపోతే అవేమీ కూడా ఉండవు. సో యాప్స్ ఎందుకు ఉండవు, వెబ్సైట్స్ ఎందుకు ఉండవు అని డౌట్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జస్ట్ మొబైల్ తీసుకోండి. మొబైల్లో మీకు ఫోన్ లాక్ అనేది ఉంటుంది. సో ఫోన్ లాక్ అనేది ఒక యాప్. ఆ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం చేయాలి? ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా వర్క్ చేయాలి. సో అది కరెక్ట్గా వర్క్ చేస్తేనే నీకు యాప్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది, లేకపోతే యాప్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వదు. సో మనకి ఈ ప్రోగ్రామింగ్ అనేది ఇన్నర్లో చాలా కరెక్ట్గా వర్క్ చేస్తేనే ఇక్కడ మనకి ఆ యాప్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి, కానీ సి ఎందుకు ఫస్ట్ నేర్చుకోవాలి అంటే సి అనేది బేసిక్ లెవెల్ అండ్ ఇది కంట్రోల్ ఎక్కువ. సో నువ్వు ఇది ఒక్కటి నేర్చుకుంటే మిగతా అన్ని లాంగ్వేజెస్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలి అనుకుంటున్నారు అంటే సో మీరు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా వేసుకుంటే నువ్వు పైన ఎన్ని స్టేర్స్ కట్టినా అది స్ట్రాంగ్గా ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో సి లాంగ్వేజ్ అనేది ఫౌండేషన్ కాబట్టి సో ఇది బేసిక్ లెవెల్ కాబట్టి నువ్వు బేసిక్ లెవెల్స్లో థింకింగ్ నాలెడ్జ్ ఇవన్నీ లాజిక్ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటే ఫర్ అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళినా సరే నువ్వు ప్రాపర్గా కోడింగ్ అనేది చేయొచ్చు. సో అందుకే ఫస్ట్ అందరూ సిని ప్రిఫర్ చేస్తారు. సో వాట్ ఈజ్ సి? సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. సో వాట్ ఈజ్ సి?
సి అనేది ఏంటి? సి ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇది అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అంట. ఇది మనం సిస్టమ్స్ని సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఓల్డ్ అండ్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్. సో ఇలా సో చాలా ఉన్నాయి. కానీ మనం సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, సో సి ఇప్పుడు నేను మీతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాను? తెలుగు లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవుతున్నాను, అదర్వైజ్ ఇంగ్లీష్లో ఆర్ఎల్స్ హిందీలో. సో ఏదోలాగా నేను మీతో కమ్యూనికేట్ అవ్వడానికి మనకు ఒక లాంగ్వేజ్ ఉంది. సేమ్ అలాగే నేను కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి నాకున్న లాంగ్వేజ్, నేను చూస్ చేసుకున్న లాంగ్వేజ్ సి. సో ఇప్పుడు నేనైతే ఎలా అయితే మీతో కమ్యూనికేట్ అవ్వడానికి తెలుగుని చూస్ చేసుకున్నానో, సో నేను కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి సి లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకున్నాను. సో సి లాంగ్వేజ్ వల్ల మనం కంప్యూటర్తో ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. మనకి ఏం కావాలి అనేది దానికి అర్థమయ్యేలాగా చెప్పచ్చు. సో అలా చెప్పడానికి ఇది మనకి సి లాంగ్వేజ్ అనేది మధ్యలో హెల్ప్ అవుద్ది ఒక లాంగ్వేజ్ కింద. ఓకేనా? నెక్స్ట్ ఓకే, సి అనేది మీరు కమ్యూనికేట్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది విత్ కంప్యూటర్తో అని మనం అనుకున్నాం కదా. సో కంప్యూటర్తో మనకి కమ్యూనికేట్ అవ్వడానికి సి లాంగ్వేజ్ హెల్ప్ అవుద్ది. ఓకే, అసలు సి కోసం హిస్టరీ ఏంటి, సి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి, అది ఇప్పుడు తెలుసుకుందాం. సో సి అనేది 1970లో ఆల్రెడీ మీకు కంప్యూటర్ బేసిక్స్లో చెప్పాను. కంప్యూటర్స్ అనేవి చాలా హై లెవెల్లో ఉండేవి, పెద్ద పెద్దగా ఉండేవి, కాంప్లెక్సిటీ లెవెల్స్ ఎక్కువ. సో ఇట్లా మనం చాలా చెప్పుకున్నాం. సో ఆ 1970లో అలాంటి సిచ్యువేషన్లో సో డెన్నిస్ రిచ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే 1972లో బెల్ లైబ్రరీస్ అంటే బెల్ ల్యాబ్స్ అనే ఒక రూమ్, అదొక ల్యాబ్ టైప్ అనమాట. ఆ ల్యాబ్లో ఈ సి లాంగ్వేజ్ అనేది కనుక్కున్నారు. సో ఈ సి లాంగ్వేజ్ ఎందుకు కనుక్కున్నారు అంటే సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి. సో సి లాంగ్వేజ్ కనుక్కున్నాక వాళ్ళు ఫస్ట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. సో తర్వాత ఇది వరల్డ్ వైడ్ చాలా పాపులర్ లాంగ్వేజ్ కింద మన అందరికీ తెలిసిందే. సో ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? డెన్నిస్ రిచ్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1972. ఎక్కడ అంటే ఏ ప్లేస్లో ఇంట్రడ్యూస్ చేశారు? బెల్ లైబ్రరీస్ అనే దగ్గర, అంటే అదొక రూము, అదొక ల్యాబ్ అనమాట. అందులో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు? యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని దాన్ని కనుక్కున్నారు. సో ఇప్పుడు మనము మాట్లాడుకునే ఈ సి లాంగ్వేజ్ అనేది 50 years బ్యాక్ కనుక్కున్న లాంగ్వేజ్. ఓకేనా? సో ఇది 50 years బ్యాక్ డెన్నిస్ రిచ్ అనే ఒక పర్సన్ మన కోసం ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది హిస్టరీ ఆఫ్ సి. నెక్స్ట్ ఓకే, ఇవన్నీ బాగానే మాట్లాడుకున్నాము, అంతా ఓకే. మరి దీని ఫీచర్స్ ఏంటి, ఇది అసలు ఎందుకు నేర్చుకోవాలి, వై లెర్న్? సో ఈ థాట్స్ అన్నీ మీకు ఉండొచ్చు. సో వై లెర్న్, ఎందుకు సి? ఇప్పుడు నేను సి అంటే ఏంటో చెప్పాను, సి హిస్టరీ కోసం చెప్పాను, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ సి ఎందుకు నేర్చుకోవాలి అనేది మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను. సి అనేది స్ట్రాంగ్ ఫౌండేషన్. నీకు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే సో నువ్వు ఎన్ని లాంగ్వేజెస్ అన్నా, ఎన్ని అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ అన్నా సరే నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు. అదే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు ఎన్ని నేర్చుకున్నా నథింగ్ యూస్, మళ్ళీ మర్చిపోతావు, మళ్ళీ మొదటికి వస్తుంది. సో నీకు అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడం కోసం ఫస్ట్ మనము సిని చూస్ చేసుకున్నాము. సో సి అనేది నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుని కరెక్ట్గా అండర్స్టాండింగ్, అంటే లాంగ్వేజ్ ఎలా చేయాలి, ఏం చేస్తే దానికి హెల్ప్ అవుద్ది, మనం కోడ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ మనం సిలో కంప్లీట్గా నేర్చుకుంటే నువ్వు పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, సో నేర్చుకున్నా నీకు అనేది ఇది హెల్ప్ అవుద్ది. సో ఇందులో ఫీచర్స్ ఏంటి? సో ఫీచర్స్ ఆఫ్ సి. ఫీచర్స్ ఏంటి అంటే ఇది సింపుల్ అండ్ ఈజీగా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవచ్చు, సింటాక్సెస్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ చేయవచ్చు, ఇది పోర్టబుల్. సో ఇలా మనకి చాలా ఉంటాయి, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సపోర్టింగ్ ఫంక్షన్స్, ఇలా చాలా ఉంటాయి. సో మనం ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫీచర్స్ ఏంటి అంటే ఇది ఈజీ అండ్ సింపుల్, అంటే నువ్వు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ సింపుల్గా కోడ్ కూడా రాయడానికి హెల్ప్ అవుద్ది. నెక్స్ట్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, నువ్వు ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా రన్ చేయొచ్చు, సో నీకు ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు. నెక్స్ట్ పోర్టబుల్ మీన్స్ రన్ ఆన్ డిఫరెంట్ సిస్టమ్స్. నువ్వు ఒక సిస్టంలో కోడ్ రాసి
ఆ సిస్టమ్ నుంచి వేరే సిస్టంలో సేమ్ ఆ కోడ్ నువ్వు రన్ చేసినా అది వర్క్ అవుద్ది. కొన్ని సిస్టమ్స్లో కొన్ని లాంగ్వేజెస్లో ఒక సిస్టంలో రాసిన కోడ్ వేరే సిస్టంలో రన్ చేయడానికి ట్రై చేస్తే అవ్వదు. కానీ సి మాత్రం నువ్వు ఒక సిస్టంలో రాసిన కోడ్ ఇంకొక సిస్టంలో రన్ చేయడానికి ఇట్ విల్ బి పాసిబుల్. ఓకేనా? సో మెయిన్గా నువ్వు ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన ఫీచర్స్. నెక్స్ట్ ఇంకా ఏంటి దీని అప్లికేషన్స్ ఏంటి అంటే, ఈ సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని ఓకే మనం ఫీచర్స్ మాట్లాడుకున్నాం, ఇవి మాట్లాడుకున్నాం. సో దీని నుంచి మనం ఏ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు అంటే, నువ్వు ఏదైనా ఒక విండోస్ని అంటే ఏదైనా సాఫ్ట్వేర్ టూల్స్ని కానీ, లినక్స్ని కానీ, ఏదైనా ఇంజనీర్స్ కానీ, గేమ్స్ కానీ, సాఫ్ట్వేర్ టూల్స్ కానీ, ఇవన్నీ నువ్వు ఏదైనా సరే డెవలప్ చేయొచ్చు. నువ్వు ఏ టూల్స్నైనా సరే నీకు డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీవీ చూస్తారు కదా, సో ఆ టీవీ రిమోట్లో కూడా సి అనేది ఉంటుంది. సో నువ్వు అక్కడ ఆ స్విచ్ అనేది ప్రెస్ చేస్తే టీవీలో అనేది అది చేంజ్ అవుతూ ఉంటుంది ఛానల్. సో అక్కడ కూడా ఈ సి లాంగ్వేజ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను బేసిక్స్. వాట్ ఈజ్ సి, దాని హిస్టరీ, ఫీచర్స్, అప్లికేషన్స్. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. మనం స్టెప్ బై స్టెప్ దానికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ సి, సి అనేది ఏంటి. సో మనం దానికి స్టెప్ బై స్టెప్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి మనం ఒక లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలి కాబట్టి ఆ లాంగ్వేజ్ని మనము సి అని కింద చూస్ చేసుకున్నాం. ఈ సి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే డెన్నిస్ రిచ్. నెక్స్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1972. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? బెల్ లైబ్రరీస్. దీని నుంచి మనం ఏ అప్లికేషన్స్నైనా సరే నువ్వు డెవలప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం బేసిక్స్ నేర్చుకున్నాం. సో మనం ఫస్ట్ ఒక శాంపుల్ కోడ్ అనేది చూద్దాం. ఓకేనా? సో శాంపుల్ కోడ్ అనేది ఇట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ శాంపుల్ కోడ్. మీకు కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ శాంపుల్ కోడ్. సో ఆ శాంపుల్ కోడ్ అనేది మనము ఏం చేయొచ్చు అంటే ఇలా మనకు ఈ స్ట్రక్చర్ వేలో మనకి శాంపుల్ కోడ్ అనేది ఉంటుంది. సో ఈ శాంపుల్ కోడ్ అనేది మనము ఫస్ట్ మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఇక్కడ నేను ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ అండ్ stdio.h అని చెప్పి ఫస్ట్ లైన్ అనేది ఉంది. సో అసలు ఈ హ్యాష్ ఇంక్లూడ్ అంటే ఏంటి, ఈ std.ioh అంటే ఏంటి, ఫస్ట్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ std.ioh అనేది ఏంటి అంటే, నేను ఫంక్షన్లో ఏ ప్రోగ్రామింగ్ లోపల నేను ఏ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసిన ప్రోగ్రాంలో ఈ హెడర్ ఫైల్ నుంచి తీసుకో అని దానికి చెప్తున్నట్టు. అంటే కంప్యూటర్కి చెప్తున్నాను నేను అవుట్పుట్ ఫంక్షన్స్ వాడతాను, ఇన్పుట్ ఫంక్షన్స్ వాడతాను. సో నా అవుట్పుట్ ఫంక్షన్ అనేది ఉంటుంది, లోపల ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి మనం దానికి చెప్పేదాన్ని ఏమంటారు, std.ioh అనేది ఇస్తేనే అది వర్క్ అవుతుంది, లేకపోతే అది అనేది వర్క్ అవ్వదు. ఓకేనా? సో నీకు అది కరెక్ట్గా వర్క్ అవ్వాలి, లోపల ప్రింట్ రాసిన లేకపోతే ఏదైనా ఇన్పుట్ స్కాన్ రాసిన అది వర్క్ అవ్వాలి అంటే హ్యాష్ ఇంక్లూడ్ అనేది కన్ఫామ్గా కంపల్సరీ అక్కడ అనేది ఉండాలి. సో ఇది హెడర్ ఫైల్స్ అనేవి రైట్ యూజింగ్ హ్యాష్ ఇంక్లూడ్. సో నువ్వు ఫస్ట్ హెడర్ ఫైల్ అనేది హ్యాష్ ఇంక్లూడ్ అనేది పెట్టాలి. సో అప్పుడు అది ఏం చేస్తుందంటే అందులో అన్ని లైబ్రరీస్ అనేవి ఉంటాయి. ఆ లైబ్రరీస్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. అందులో ఏ లైబ్రరీస్ ఉంటాయంటే రిక్వైర్డ్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేటర్స్. సో అందులో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేటర్స్ అనేవి ఉండడం వల్ల సో నువ్వు లోపల ఇన్పుట్ ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్ అని నువ్వు యూజ్ చేస్తే చూస్తున్నారు కదా ఇక్కడ ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్ అని చెప్పి. సో ప్రింట్ ఎఫ్ చూస్తున్నారు కదా. సో ఇలాగ ప్రింట్ అవడం కోసం మనము ఇది ఫంక్షన్ రాసాం. ఆ ఫంక్షన్ అనేది లోపల అందులో రాసామనేది దానికి తెలియాలి అంటే సో మన దాంట్లో ఏముండాలి, ఇలాగా హెడర్ ఫైల్ అనేది ఉండాలి. నువ్వు హెడర్ ఫైల్ ఉంటేనే అవి మనకి తెలుస్తుంది, లేకపోతే
దానికి అవి ఎక్కడి నుంచి తీసుకోవాలనేది తెలియదు. సో అందుకని చెప్పి నువ్వు స్టార్టింగ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.io.h అనేది నువ్వు కన్ఫామ్గా రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి అంటే మెయిన్ ఫంక్షన్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంట్ మెయిన్, సెకండ్ లైన్లో ఇంట్ మెయిన్ ఫంక్షన్ అనేది చూస్తున్నారు. ఇంట్ మెయిన్ అంటే సెకండ్ లైన్లో మీరు ఇంట్ మెయిన్ అనేది చూస్తున్నారు కదా, ఆ ఇంట్ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్ అనమాట. సో మెయిన్ ఫంక్షన్ అంటే ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్. సో ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళాలి, ఏదైనా ఒక ఇంట్లోకి మీరు వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, గేట్ ఓపెన్ చేసుకుని తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. సేమ్ అలాగే సో ఎవ్రీ ప్రోగ్రాము సిలో ఎవ్రీ ప్రోగ్రామ్కి మెయిన్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ అనేది ఎంట్రన్స్ ఆఫ్ ది గేట్ అనమాట. సో గేట్ లాంటిది అది. సో నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే అక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనేది కనిపిస్తుంది. సో నువ్వు మెయిన్ ఫంక్షన్ అనేది రాయకపోతే దానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది దానికి తెలియదు కాబట్టి నువ్వు కన్ఫామ్గా మెయిన్ ఫంక్షన్ అనేది రాయాలి. ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. ఆ ఇంటి మెయిన్ అనేది రాయకపోతే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది దానికి క్లారిటీ అనేది తెలియదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంటాయి అంటే ఇక్కడ వెయిట్ ప్రోగ్రామింగ్లో ఆ ఇంటి మెయిన్ పక్కన సమ్ కర్లీ బ్రేసెస్ అనేవి ఉన్నాయి. సో కర్లీ బ్రేసెస్ ఏంటి అంటే దట్ ఈస్ ద బాడీ ఆఫ్ ద కోడ్. సో బాడీ ఆఫ్ ద కోడ్ అంటే నువ్వు ఆ లోపల ఏదైతే కోడ్ రాస్తావో, ప్రోగ్రామ్ లోపల ఏదైతే రాస్తావో ఇన్సైడ్ ఆ స్టేట్మెంట్స్ అన్నీ మనం దానికి చెప్పే ఇన్స్ట్రక్షన్స్ లెక్క. ఓకేనా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నువ్వు లైన్ బై లైన్ ఎలా అయితే ఇవ్వాలనుకుంటున్నావో అలా నువ్వు అవి ఆ కర్లీ బ్రేసెస్లో ఇలా పెట్టి నువ్వు రాస్తే అది వర్క్ అవుద్ది, లేకపోతే అది వర్క్ అవ్వదు. సో కర్లీ బ్రేసెస్లో నువ్వు ఏదైతే స్టెప్ బై స్టెప్స్ చెప్తున్నావో, సో రైస్ తీయి, వాటర్ పోయి, నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేయి, సో ఇట్లాంటి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్తున్నావో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అన్నీ ఆ కర్లీ బ్రేసెస్లో రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుద్ది, లేకపోతే అదర్వైజ్ నథింగ్, అది ఎగ్జిక్యూషన్ అనేది అవ్వదు. నెక్స్ట్ నీకు ఓకే హెడర్ ఫైల్స్ చెప్పాను, నెక్స్ట్ ఫంక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, నెక్స్ట్ నువ్వు అందులో కోడ్స్ ఎలా రాయాలి ఇవన్నీ చెప్పా. కానీ నీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం కోసం నీకు అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తావు. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తే నీకు అవుట్పుట్ అనేది వస్తుంది, లేకపోతే అవుట్పుట్ అనేది రాదు. సో ఇప్పుడు మీకు నేను ఇచ్చిన శాంపుల్ కోడ్లో ఏముంది, ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని ఉంది. సో ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అంటే నాకు స్క్రీన్ మీద ఏం డిస్ప్లే అవుద్ది అంటే హలో వరల్డ్ అనే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుద్ది, లేకపోతే అదర్వైజ్ అది అనేది డిస్ప్లే అవ్వదు. సో నాకు హలో వరల్డ్ అనేది రావాలి అంటే నేను అక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పి ఆ కర్లీ బ్రేసెస్లో డబుల్ కోట్స్ మధ్యలో అది రాయాలి. ఓకేనా. సో అలా రాయాలి అంటే నీకు ఆ ప్రింట్ఎఫ్ పర్ఫామ్ అవ్వాలి అంటే పైన హ్యాష్ ఇంక్లూడ్ stdio.io.h అనేది ఉండాలి. అది ఉంటేనే ఆ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ అనేది వర్క్ అవుద్ది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఆ ప్రోగ్రాంలో, ఏముంది కింద ప్రింట్ఎఫ్ కింద రిటర్న్ 0. సో రిటర్న్ 0 అనేది ఉంది. రిటర్న్ 0 ఎందుకు పెట్టాలి అంటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, నేను అక్కడ ఇంట్ మెయిన్ అనేది వాడాను కాబట్టి సో ఇక్కడ నేను రిటర్న్ 0 అనేది పెట్టాను, 0 అనేది అందులో పెట్టాను. ఓకేనా. సో రిటర్న్ 0 అనే రిటర్న్ మీనింగ్స్ ఏంటంటే ఇక్కడతో కోడ్ అనేది అయిపోయింది, దీని కింద ఇంకెటువంటి కోడ్ లేదు. సో మనకి స్టార్టింగ్ అనేది స్టార్ట్ అయిందని తెలియడం కోసం ఇంట్ మెయిన్ ఫంక్షన్ అనేది రాసుకున్నాము, ఎండ్ అయింది అని తెలియడం కోసం రిటర్న్ స్టేట్మెంట్ అనేది వాడతాము. సో అక్కడ నేను 0 ఎందుకు పెట్టారు అనే డౌట్ మీకు రావచ్చు. నేను అక్కడ ఇంట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాను, అక్కడ ఇంటీజర్ తీసుకోకపోతే ఇక్కడ ఇంటీజర్ అనేది తీసుకోక్కర్లేదు. సో అక్కడ ఇంటీజర్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంటీజర్. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాము అంటే అక్కడితో కోడ్ అనేది ఎండ్ అయిపోయింది అనేది తెలియడం కోసం మనం రిటర్న్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఓకే, కోడ్లో ఇప్పుడు మనము హెడర్ ఫైల్ ఉంటుంది, మెయిన్ ఫంక్షన్ ఉంటుంది,
నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాము, ప్రింట్ అంటే అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాస్తాము, రిటర్న్ స్టేట్మెంట్స్ రాస్తాము. అందులో ఒక బాడీ ఉంటుంది కర్లీ బ్రేసెస్ మధ్యలో. ఆ బాడీలో మనం లైన్ బై లైన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేస్తాం. సో ఇట్లా ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకేనా, అవే కదా స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరిగేదాన్నే కంపైలేషన్ అంటాం. ఓకేనా, కంపైలేషన్ అంటే ఏంటి అంటే నువ్వు కోడ్ రాసాక ఆ కోడ్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, అంతా కరెక్ట్గానే ఉందా లేదా అనేది చెక్ చేసి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ని డిస్ప్లే చేసేదాన్ని కంపైలేషన్ అంటాం. ఓకేనా, సో వాట్ ఈస్ కంపైలేషన్ అంటే, సో నీకు కోడ్ అనేది రన్ చేసి అవుట్పుట్ అనేది ఇచ్చేదాన్ని కంపైలేషన్ ప్రాసెస్ అంటారు. సో ఇందులో ఏమన్నా ఎర్రర్స్ ఉంటాయా అంటే ఉంటాయి. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్ అండ్ లాజికల్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అంటే నువ్వు బై మిస్టేక్ ఏదైనా తప్పులు రాసే దాంట్లో అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా కామా ఇవ్వబోయే సంథింగ్ వేరేది ఏదైనా ఇచ్చినా, సో ఇట్లాంటివి ఏమన్నా ఇస్తే దాన్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే నువ్వు ఏదన్నా ఎక్కువ లెంతీ ఆఫ్ కోడ్ రాసేసి దానికి అర్థం కాక లాజిక్ చాలా డిఫికల్ట్గా రాస్తే దాన్ని రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. లాజిక్ ఎర్రర్స్ అన్నా సరే సేమ్ దానికి మళ్ళీ ఉంటుంది. లాజిక్ ఏదైనా డిఫికల్ట్గా రాసేది ఎక్కువ స్టెప్స్ ప్రాసెస్ చేస్తుంది అంటే దాన్ని లాజికల్ ఎర్రర్ అంటారు. సో ఇలాంటి ఎర్రర్స్ కూడా మనకి రన్ చేసేటప్పుడు వస్తాయి. సో మనం ఫర్దర్గా కోడ్స్లోకి వెళ్ళినప్పుడు వీటి కోసం మనము క్లియర్గా తెలుసుకుందాం. సో నేను మీకు ఇప్పటివరకు చెప్పిన బేసిక్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.